తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనన్ను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించిరి. చదువుమా. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ 2 కుటుంబాలు రక్షణ పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందారు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటాను. అంటే వారి పిల్లలేమి, తల్లులేమి, లేకపోతే భర్తలేమి, ఇంట్లో వారందరూ కూడా రక్షణ పొందినారు. ఒకవేళ మనం ఎవరిమైనా కూడా అలాంటి అనుభవం లేని వారంగా ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభు మన జ్ఞాపకం చేస్తుంటున్నటువంటి విషయం, యెహోషువ కూడా సాక్ష్యం ఇచ్చాడు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. అయితే నోవాహు మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఏమిటి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. రండి చూద్దాము. ఎందుకు అంతమంది రక్షణ పొందారు? వాళ్ళ ముందు చాలా బలమైనటువంటి పని ఉంది నోవాహు ఇంటిలో. అక్కడ ఎవ్వరు సహకరించినట్టుగా లేదు, కానీ నోవాహు పిల్లలు, నోవాహు కోడళ్ళు, నోవాహు భార్య మాత్రమే ఇంత యొక్క గొప్ప పని చేయడంలో వారు సహకరించారు. ఇంత గొప్ప పని జరిగింది, అది కట్టారు. అయితే ఏం జరిగి ఉంటుంది? వాళ్ళు ఇంతమంది సహకరించడానికి కారణం ఏంటి అని అంటే చూడండి. ఇప్పుడు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? మన ఇంటిలో ఉన్నటువంటి వారు, మన సొంత ఇంటిలో ఉన్నటువంటి వారు రక్షణ పొందకపోతే బాధ్యులము మనమే అని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాక్యము వలన, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం చూస్తూ ఉంటున్నాము. చదివినటువంటి ఆ యొక్క మాటలో వాళ్ళు రక్షణ పొందడానికి కారణం ఏంటి అని పేతురు చెప్తా ఉంటున్నాడు అనేటువంటి మాటని మనం చూస్తే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. వాక్యము లేకుండానే, వాక్యం లేదు, వాళ్ళు రక్షణ పొందడానికి వాక్యం ఏం లేదు. కానీ వాళ్ళు ఎలా రక్షణ పొందారు? ఇంటిలో రక్షణ పొందిన వారి యొక్క పవిత్రమైన ప్రవర్తనను చూసి వాళ్ళు ప్రభువులోకి వచ్చారు. నా అనుభవంలో కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. రక్షణ పొందిన వారు మనం ఉండి ఇంకా మన ఇంట్లో ఇంకెవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే, మీరు ఎంతమందిని చూపించి బోధ చేయించినా, మాలాంటి వాళ్ళని 100 మందిని తీసుకెళ్ళి పాస్టర్లను తీసుకొచ్చి వాక్యం చెప్పించినా మీ ఇంట్లో మారు. ఎట్లా మారుతారు అని అంటే, మన పవిత్రమైనటువంటి యొక్క ప్రవర్తన చూసి మారుతారు. నేను చిన్న మాటలు మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. నేను ఒక ప్రాంతానికి సువార్త పరిచర్యకి వెళ్ళాను. పరిచర్యకి వెళ్తే పరిచర్య అయిపోయిన తర్వాత ఒక సహోదరి వచ్చింది. అన్న, దయచేసి ఏమనుకోకుండా రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్కి మా ఇంటికి రండి అన్న అని చెప్పింది. సరే అమ్మా చెప్పండి, అన్నగారితో చెప్పండి అంటే వాళ్ళు చెప్పారు, అన్న వెళ్ళండి అన్న, పర్వాలేదు, మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి బ్రేక్ఫాస్ట్ చేసి మీరు వచ్చేసేయండి అన్న అని చెప్పారు. సరే మేము వెళ్ళాము. వెళ్తే భర్త లేడు, మళ్ళీ కొద్దిసేపు తర్వాత వచ్చాడు అని చెప్తే, మా ఆయన చాలా సంవత్సరాల నుంచి ఎంత వాక్యం, ఎంతమంది మీలాంటి వాళ్ళతో చాలామంది మేము చెప్పించినామన్నా, ఎంతమందికి చెప్పించినా ఆయనలో మార్పు రావడం లేదన్నా, దయచేసి ఈరోజు మీరన్నా చెప్పండి అన్నా అని ఆమె నన్ను అన్నది. సరే మంచిది, ఆయన వ్యవసాయం చేసుకుంటాడు, పొలానికి వెళ్ళి వస్తాడు. పొలానికి పొద్దున్నే నిద్ర లేచి పొలానికి వెళ్ళినట్టున్నాడు. పొలానికి నుంచి వచ్చాడు. మేము 8:30, 9కి ఏమో వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ టైంకి.
ఆయన వస్తాడు ఆ టయానికంటే వెళ్ళాము. వచ్చాడు. తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత మేము ఆయనతో మాట్లాడడం ఆరంభించి, అయ్యా నీ భార్య ప్రభువు నమ్ముకుంది, చాలా నమ్మకస్తురాలు, ఈ దినమంతా కూడా మీటింగ్లో ఉన్నది, దేవుని వాక్యం చక్కగా విన్నది, మా ఇంట్లో మా భర్త కూడా రక్షణ పొందాలని మా జ్ఞాపకం చేసి మమ్మల్ని తీసుకొని వచ్చింది, మేము ప్రార్థన చేసి మీతో కొన్ని మాట్లాడిపోవాలని వచ్చినాం, మీరు రక్షణ పొందడానికి మీకేం ఆటంకము, ఇది దేవుని యొక్క సువార్త, యేసుప్రభువుని నమ్మకుండా ఒక్క వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం లేదని మేము సాక్ష్యంతో పాటు కొంత వాక్యాన్ని కూడా పంచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నమ్ముకోకపోవడానికి కారణం ఏమే అన్నాడు. మేమేం చెప్పాలో మాకు అర్థం కాలేదు. నేను ఇంతకాలం నమ్మకపోవడానికి కారణం ఏమే అన్నాడు. మాకు చాలా బాగా సరే, చాలా మనసులో నొప్పి కలిగినప్పటికీ ఇంతకు ఏంటండి ఆమె దేవుని మందిరంలో చాలా చక్కగా పనిచేసింది, చక్కగా ఉన్నది అనండి. మీరు మంచిదేనండి, మీరు చెప్పిన మాటలన్నీ కూడా కరెక్టే, దేవుని మందిరంలో చాలా చక్కగా పనిచేసి ఉంటుంది, మీకు భోజనం కూడా సిద్ధపరిచి ఉంటుంది, చక్కగా వడ్డించి ఉంటుంది, అన్నీ చేసి ఉంటుంది. కానీ నేను ఇప్పుడు ఒక ప్రశ్న ఆమె ఎదుటే అడుగుతాను, మీరు చెప్పమని అని. నేను పొలం నుంచి వస్తాను, చాలా కష్టపడి వస్తాను, పొలమంతా తిరిగి ఎన్నో పనులు చేసి వస్తాను, ఒక్కరోజైనా నేను కాళ్ళు కడుక్కోవడానికి ఒక చెంబుతో నీళ్లు నా కాళ్ళు కడుక్కోమని ఇచ్చిందేమో జవాబు చెప్పమను అన్నాడు. రెండోది, ఒక్కరోజైనా నేను సాయంకాలం రాత్రి వరకు పనిచేసి వస్తాను, నాకు స్నానం చేయడానికి ఒక బకెట్ నీళ్లు తోడి పెట్టిందేమో అడగమని చెప్పండి. ఈ రెండింటికి ఆమె జవాబు చెప్తే నేను మందిరానికి వస్తాను అన్నాడు. ఈ మాటలు చాలా బాధ కలిగించినాయి మాకు. ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ప్రవర్తన, ఆమె అతని రాబట్టేది. కానీ మన జీవితాల్లో చాలాసార్లు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఇంటిలో సాక్ష్యం లేకుండా ఇంటిలోని వారు ఎవ్వరు కూడా రక్షణ పొందరు. నోవాహు ఎంత మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడంటే దానికి కారణం ప్రభువు చెప్పిన మాటకు లోబడ్డం. అట్లు చేశాను, అతనికి ఆజ్ఞాపించినట్లు చేశాను, అలాగ చేయడం ద్వారా మంచి సాక్ష్యాన్ని కలిగి తన ఇంటి వారిని అందరినీ కూడా రక్షించుకున్నాడు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటాను. ఇది రెండో విషయం. నీ ఇంటివారు, మనందరి ఇంటివారు రక్షణ పొందాలంటే పవిత్రమైనటువంటి ప్రవర్తన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండడం ద్వారానే దేవుని యొక్క వాక్యం మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, నిన్ను నన్ను అలా సాక్ష్యంలో ఉంచుతుంది, కుటుంబం అంతా రక్షణ పొందడానికి కారణమవుతుంది. రెండో విషయం. మూడో విషయం రండి, దేవుని యొక్క వాక్యంలో మనం ఇంకో మాట జ్ఞాపకం చేసుకుంటాం. 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు వివరించాలి. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని